హాయ్ స్టూడెంట్స్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు ఓకే. హౌ ఫోర్స్ ఎఫెక్ట్స్ మోషన్. ఈ లెసన్ పేరేంటి? హౌ ఫోర్స్ ఎఫెక్ట్స్ మోషన్. అంటే ఏదైనా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు, మనం ఏదైనా ఒక ఫోర్స్ని అప్లై చేసినప్పుడు దానివల్ల కదిలే వస్తువు అంటే మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది పడుతుంది. దట్ ఈస్ ద మెయిన్ టాపిక్స్ ఐడియా. దాని మీద మనం ఇన్ డీటెయిల్డ్ ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాము. చాప్టర్ 4లో, దీని ముందు చాప్టర్లో మోషన్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాము. మోషన్లో ఏమేమి చేంజెస్ వస్తాయి, పొజిషన్లో చేంజ్ రావచ్చు, వెలాసిటీలో చేంజ్ రావచ్చు, యాక్సలరేషన్లో కూడా చేంజ్ రావచ్చు. ఇలాగా పొజిషన్ అంటే ఏంటి, పొజిషన్ నుంచి డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, అలాగే వెలాసిటీలో స్పీడ్ అంటే ఏంటి, యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, నాన్ యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, యాక్సలరేషన్ అంటే ఏంటి, ఓకే, డిసలరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసాం. బట్ యు డు నాట్ కన్సిడర్ వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ మోషన్. అంటే ఇక్కడ మనం ప్రీవియస్ చాప్టర్లో మోషన్ గురించి చూసామంటే మోషన్లో జరుగుతున్నటువంటి వేరియస్ ఆస్పెక్ట్స్ని మనం చూసాం. కానీ ఆ మోషన్ని కాజ్ చేసింది ఎవరు, ఆ మోషన్ అనేది ఏ రకంగా స్టార్ట్ అయ్యింది, రీజన్, ద కాజ్ ఆఫ్ ద మోషన్ అనేది మనం ఐడెంటిఫై చేయలేదు. ఈజ్ దేర్ ఏన్ అండర్లయింగ్ కాజ్ ఫర్ ద చేంజ్ ఇన్ ద పొజిషన్. అంటే ఒక వస్తువులో పొజిషన్లో చేంజ్ వచ్చింది, అయితే ఆ పొజిషన్లో చేంజ్ తీసుకొచ్చింది ఎవరు, ఓకే, ఆ వస్తువు యొక్క పొజిషన్లో చేంజ్ తీసుకొచ్చింది ఎవరు దీనికి రీజను. అలాగే ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతోంది అంటే దానిలో వెలాసిటీ అనేది ఉంది, ఆ వెలాసిటీ ఎట్లా వచ్చింది, దానికి రీజన్ ఏంటి. ఇట్లాంటి రీజన్స్ని కాజ్ గురించి తెలుసుకునే టాపిక్ ఇది. డు ఆల్ మోషన్ రిక్వైర్ ఏ కాజ్. ప్రతి మోషన్కి రీజన్ అవసరమా? అంటే ఏదైనా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఒక మోషన్లోకి వచ్చింది అంటే ఆ మోషన్కి ఏదో ఒక కాజ్ ఉండాలా, అక్కర్లేదా? ప్రతిదానికి కాజ్ అనేది అవసరమా? అండ్ ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ ఇన్వెస్టిగేట్ వాట్ కాజెస్ చేంజ్ ఇన్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే అయితే ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్స్ యొక్క మోషన్ అనేది ఎందుకు మారుతోంది, ఏ రీజన్స్ వల్ల మారుతోంది, ఆ రీజన్స్ ద్వారా పుట్టుకొచ్చినటువంటి లాసే ఈ న్యూటన్స్ 3 laws ఆఫ్ మోషన్. ఓకే, వాటిని ఏ రకంగా మనం అప్లై చేయగలము మన రియల్ లైఫ్లో, వేరియస్ సినారియోస్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అనేది ఏ రకంగా అప్లై కాబడుతున్నాయి అనేవి కూడా మనం ఈ లెసన్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫోర్స్. అసలు ఫోర్స్ అంటే ఏంటి? You may recall learning earlier that a force can make an object move from rest. ఫోర్స్ని మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్లో కూడా నేర్చుకున్నాము. ఫోర్స్ 3 పనులు చేస్తుంది. ఎప్పుడైనా కూడా ఫోర్స్ అనేది 3 పనులు చేస్తుంది. ఆ 3 పనులు జరుగుతున్నాయి అంటే దాని వెనకాల ఫోర్స్ అనేది ఉంది అని మనం గమనించవచ్చు. యూ కెన్ అజ్యూమ్ దాట్ దెర్ ఈజ్ అ ఫోర్స్ యాక్టింగ్. ఇఫ్ వీ సీ 3 చేంజెస్. వన్ ఈజ్, ఒక ఆబ్జెక్ట్ అనేది, రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది కదలటం మొదలుపెట్టింది అనుకోండి. అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ మోషన్లో ఉంది, అది కదిలింది అంటే దాని మీద ఎవరో ఒకళ్ళు ఫోర్స్ అనేది అప్లై చేశారని అర్థము. ఓకే, అలాగే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఆగింది అంటే ఒక కారు, సైకిలో ఏదో ఒకటి మూవ్ అవుతూ ఉన్నది, అది సడన్గా ఆగిందంటే కూడా దాని మీద ఎవరో ఒకళ్ళు ఫోర్స్ అప్లై చేసి ఆపి ఉండాలి. అంటే ఒక ఆగి ఉన్న వస్తువు అంటే రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలన్నా, మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ రెస్ట్లోకి రావాలన్నా, లేదా ఇది చాలా ఇంపార్టెంట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఒక డైరెక్షన్లో మూవ్ అవుతూ దాని డైరెక్షన్ని మార్చుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ నార్త్ వైపు వెళ్తోంది, అది సడన్గా వెస్ట్ వైపు తిరగాలి, నార్త్ టు వెస్ట్ తిరగాలన్నా కూడా దాని మీద ఫోర్స్ అనేది అప్లై కాబడి ఉండాలి. అంటే 3 ఆస్పెక్ట్స్లో ఫోర్స్ అనేది అవసరం. ఒకటి, రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లో రావడానికి, మూవింగ్ ఆబ్జెక్ట్ రెస్ట్లోకి రావడానికి, లేదా ఒక డైరెక్షన్లో వెళ్తున్న ఆబ్జెక్ట్ ఇంకో డైరెక్షన్లోకి మారటానికి
వీటన్నిటికీ కూడా ఫోర్స్ అనేది అవసరము. ఓకే. సో ఇక్కడ మూడు బొమ్మలు కనిపిస్తున్నాయి మనకి. ఒక త్రీ డయాగ్రామ్స్ ఇచ్చాడు కింద. ఒకటి కికింగ్ ఏ బాల్. కికింగ్ ఏ బాల్, సో దట్ మీన్స్ బిఫోర్ కికింగ్ ద బాల్ ఈజ్ ఎట్ రెస్ట్. బిఫోర్ కికింగ్ ఏమైంది? ద బాల్ ఈజ్ ఎట్ రెస్ట్. దాన్ని మీరు కాల్తో ఫోర్స్ అప్లై చేయటం వల్ల అది ఒకసారి మూవ్ అయింది. అంటే సో రెస్ట్లో ఉన్న బాల్ మూవింగ్లోకి వచ్చింది, మోషన్లోకి వచ్చింది. అంటే మోషన్లోకి వచ్చిందంటే మనం కాల్తో దాని మీద ఒక ఫోర్స్ని అప్లై చేసాము. రెండోది స్ట్రైకింగ్ ఏ బాల్. ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ స్పీడ్గా బాల్ బ్యాట్ వైపు వస్తుంది. తర్వాత బ్యాటర్ ఏం చేస్తాడు? బ్యాట్స్మ్యాన్ దాన్ని కొడతాడు. అంటే చేత్తో ఫోర్స్ అప్లై చేస్తాడు బ్యాట్ ద్వారా. వెంటనే దాని డైరెక్షన్ మార్చుకుని బౌండరీ వైపు అది వెళ్తుంది. అంటే హియర్ చేంజ్ ఇన్ ద డైరెక్షన్. ఓకేనా? సో అలాగే స్క్వీజింగ్ ఎ లెమన్. సో స్క్వీజింగ్ ఎ లెమన్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సి దేర్ ఇన్ స్క్వీజింగ్ ఎ లెమన్ ఇక్కడ ఒక అప్లైడ్ ఫోర్స్ ద్వారా అంటే మనం ఏం చేస్తాం? చేంజ్ ఇన్ షేప్. సో ఇక్కడ చేంజ్ ఇన్ డైరెక్షనే కాదు, చేంజ్ ఇన్ షేప్కి కూడా, అంటే సో చేంజ్ ఇన్ డైరెక్షనే కాదు, చేంజ్ ఇన్ షేప్కి కూడా ఫోర్స్ కావాలి. ఒక లెమన్ని స్క్వీజ్ చేసేటప్పుడు లెమన్ ఏమవుతుంది? ముందు చక్కగా చిన్న బాల్ లాగా రౌండ్గా ఉండే లెమన్ కాస్త ఆఫ్టర్ స్క్వీజింగ్ ఇట్ బికమ్స్ ఇన్ ఏ డిఫరెంట్ షేప్. ఓకే. సో స్క్వీజింగ్ ఏ లెమన్ అంటే చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ షేప్ని చేంజ్ చేయడానికి కూడా మనకి ఏం కావాలి? ఫోర్స్ కావాలి. ఈ రకంగా ఒక ఫుట్బాల్ ఆడే వ్యక్తి ఫస్ట్ ఒక బాల్ తన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని ఆపుతాడు. ఆపటానికి ఒక ఫోర్స్ అప్లై చేస్తాడు. తర్వాత ఆపి దాన్ని కొడతాడు. సో మళ్ళీ ఇంకో ఫోర్స్ అప్లై అంటే ఆపటానికి ఫోర్స్ కావాలి, మళ్ళీ దాన్ని కదపటానికి ఫోర్స్ కావాలి, డైరెక్షన్ని మార్చడానికి ఫోర్స్ కావాలి, షేప్ని మార్చడానికి కూడా ఫోర్స్ కావాలి. ఈ రకంగా ఇవన్నీ జరగడానికి మనకి ఏం కావాలి? ఈ డయాగ్రామ్లోనే చాలా మంచి మనకి అర్థమైపోతుంది ఫోర్స్ అంటే ఏంటి, అది ఎక్కడెక్కడ మనకు ఉపయోగపడుతుంది అనేది నీట్గా పిక్చర్ రూపంలో మనకి అర్థమయ్యేలా ఇచ్చారు. ఓకే. వైల్ లెర్నింగ్ అబౌట్ ఫోర్స్ ఎర్లియర్, డిడ్ యూ నోటీస్ దట్ వెన్ ఎవర్ ఎనీ టైప్ ఆఫ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ వాజ్ డిస్క్రైబ్డ్. అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో ఫోర్స్ని చదువుకునేటప్పుడు ఓకేనా, ఆ ఫోర్స్లో టైప్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫోర్స్ అనేది మనం చదువుకున్నామా అని ఒకసారి రీకాల్, అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చదివే అప్పుడు ఎప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ప్రీవియస్ క్లాస్ యొక్క డెవలప్మెంటే నెక్స్ట్ క్లాస్. అంటే మీరు అందరూ పిల్లలు ఏం చేస్తారు? జనరల్గా ముందు క్లాస్ చదివేస్తారు, ఎగ్జామ్లు రాసేస్తారు, మొత్తం మైండ్లో ఉన్న టాపిక్ మొత్తం డిలీట్ కొట్టేస్తారు. అంటే మళ్ళీ జీవితంలో మనకి ఇది అవసరం లేదు అన్నట్టుగా చదువుతారు, మళ్ళీ వదిలేస్తారు. సో అది కాదు చదువు అంటే. చదువు అంటే ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ చదివితే 8th క్లాస్ టాపిక్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 8th క్లాస్ టాపిక్స్ 9thలోకి వస్తాయి, 7thలో 8thలోకి వస్తాయి. ఇలాగ మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ప్రీవియస్ క్లాసెస్లో డిడ్ యూ నోటీస్ దట్ whenever any type of force acting on an object was described, its direction was also specified. అంటే ఎప్పుడు కూడా ఫోర్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఆ ఫోర్స్ అనేది ఎటు నుంచి ఎటు పక్కకి యాక్ట్ చేస్తోంది అంటే డైరెక్షన్. ఇక్కడ ఫోర్స్ అనేది ఒకవైపు నుంచి ఇంకో వైపుకి యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫ్రేజ్ యూజ్డ్ ఫర్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు ఎలా యాక్ట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఒకవైపు మూవ్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఫోర్స్ అనేది ఈ రకంగా ఉంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఇటువైపు యాక్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఉంది, ఒక బస్సు అనేది ఇలా ఇటు మూవ్ అవుతుంది, ఒక బస్సు అనేది ఈ రకంగా రోడ్డు మీద మూవ్ అయ్యేటప్పుడు సో బస్సు ఇటు మూవ్ అయితే దీని మీద ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది? ఇటుపక్క ఉంటుంది. ఈ రకంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది
ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్, ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్. అంటే సో ఇది మూవ్ అవుతున్నటువంటి మోషన్ యొక్క డైరెక్షన్ ఈ మోషన్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఆపోజిట్గా యాక్ట్ చేస్తుంది ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే సో ఇక్కడ మనం డైరెక్షన్ గురించి మాట్లాడాము. ఎలాగైతే పోల్స్ ఆఫ్ ద మ్యాగ్నెట్ రిపల్ ఈచ్ అదర్ ఆర్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ డ్యూ టు ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ మనం ఏంటి ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఒక డైరెక్షన్ని మనం చెప్పాం. ఏ డైరెక్షన్ ఉంది, ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ యొక్క ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుందని చెప్పాము. అలాగే మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసు, నార్త్ పోల్ రిపల్ అవుతాయి, సౌత్ పోల్ రిపల్ అవుతాయి, అదే నార్త్ పోల్ సౌత్ పోల్ అట్రాక్ట్ అవుతాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫోర్స్ లైన్స్ ఉంటాయి. మ్యాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఒక డైరెక్షన్ ఉంటుంది, ఆ డైరెక్షన్లో ఆ రెండు రిపల్ అవుతాయి. అలాగే అదే డైరెక్షన్లో అన్లైక్ పోల్స్ వస్తే అట్రాక్ట్ అవుతాయి. ఓకే, సో అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది. అంటే మనకి రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. మన యూనివర్స్లో రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక మనం ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెట్ తీసుకోండి. ఇలాగా ఒక మ్యాగ్నెట్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ మ్యాగ్నెట్కి 2 పోల్స్ ఉంటాయి. నార్త్ పోల్ అని ఒకటి ఉంటుంది, సౌత్ పోల్ అని ఒకటి ఉంటుంది. అలాగే ఇంకో మ్యాగ్నెట్ దీని దగ్గరగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని నార్త్ పోల్ కూడా ఇక్కడే పెట్టారనుకోండి. ఈ రెండు ఏమవుతాయంటే ఇలా వెనక పక్కకి రిపల్ అవుతాయి. ఈ రెండు కూడా దూరంగా వెళ్ళిపోతాయి ఇలా డైరెక్షనల్గా. ఇది రిపల్షన్ ఫోర్స్ అనేది ఒక డైరెక్షనల్గా ఇటువైపు ఒక ఫోర్స్ ఉంటే ఇటువైపు ఇంకో ఫోర్స్ ఉంటుంది. అదే కేసులో కనుక మీరు ఇంకో మ్యాగ్నెట్స్ పెట్టారు, అన్లైక్ పోల్స్ అనేవి ఫేసింగ్ ఈచ్ అదర్ పెట్టారు, అన్లైక్ పోల్స్ అనేవి ఇలా పక్కన పెట్టారు. ఈ రెండింటి మధ్య ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ ఫోర్స్ లైన్స్ అనేవి ఈ రకంగా ఉంటాయి. అలాగే పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగటివ్ ఛార్జ్ ఉంది, లేకపోతే ఇంకో పాజిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు ఛార్జెస్ని పక్కన పెట్టారు. వీటి మధ్య ఉండే ఫోర్స్ మనం ఏమంటాం అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. చాలా ఇంపార్టెంట్ పదాలు ఇవన్నీ కూడా. అంటే మీరు ఈరోజు నేర్చుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా మీ లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అదే దీన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్. దీన్ని మనం ఏమంటాం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటాము. ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రిపల్ అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటాము. అదే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అట్రాక్ట్ అయితే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాము. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఇవి చార్జెస్ అంటారు వీటిని. ఈ చార్జెస్ అనేవి కదలకుండా ఉంటే స్టాటిక్ ఛార్జ్ అంటాము. ఈ స్టాటిక్ ఛార్జెస్ లైక్ ఛార్జెస్ అయితే ఆ రెండు కూడా రిపల్ అవుతాయి. అవే అన్లైక్ ఛార్జెస్ అయితే ఆ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. అన్లైక్ ఛార్జ్ అంటే ఒకటి ప్లస్ అయ్యి ఒకటి మైనస్ అయితే ఈ రెండు కూడా అట్రాక్ట్ అవుతాయి. ఇలా ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షనల్ ఫోర్స్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఓకే, సో అలాగే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఎర్త్ అనేది మనం ఏ వస్తువుని పైకి విసిరినా కూడా ఆ వస్తువు అనేది కింద పడుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఎర్త్ హ్యాస్ గాట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఎర్త్లో ఉండేది ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఈ రకంగా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. అలాగే బయాంట్ ఫోర్స్ అంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడైనా కూడా వాటర్లో మునిగినప్పుడు, ఏ వస్తువునైనా వాటర్లో వేసినప్పుడు వాటర్లో మనం చాలా లైట్ వెయిట్గా ఫీల్ అవుతాం. ఈవెన్ మనం స్విమ్మింగ్ పూల్లో దిగినా కూడా మనం ఎప్పుడు కూడా
లైట్‌గా ఫీల్ అవుతాం. ఒకసారి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటికి రాంగానే ఒకసారి బాడీ అంతా హెవీగా ఫీల్ అవుతాం. సో, ఇక్కడ తేడా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో అయినా ఎక్స్‌పెరిమెంట్‌గా చేయొచ్చు. ఒక చిన్న బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో కొంచెం వాటర్ వేసి ఓకే. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్‌లో కొంచెం వాటర్ వేయండి. ఇందులో ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని ప్లేస్ చేయండి. ఆ ఆబ్జెక్ట్ మీద వాటర్ పుష్ చేస్తున్నట్టు ఫీల్ వస్తుంది మీకు. అంటే ఈ బౌల్‌లో వాటర్ తీసుకొని ఇంకో గ్లాస్‌నో దేన్నో ఒక దాంట్లో అందులోకి మీరు పెట్టేటప్పుడు ఈ వాటర్ అనేది దాన్ని పైకి పుష్ చేస్తున్నట్టు మీరు ఫీల్ అవుతారు. ఎందుకంటే వాటర్‌లోకి అది వెళ్ళదు. సో, వాటర్‌లో పెట్టగానే దాన్ని వాటర్ ఏం చేస్తుంది ఇలా పుష్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతారు. ఈ ఫీలింగ్ ఏదైతే మీకు వస్తుందో వాటరు ఆ గ్లాస్‌ని పుష్ చేస్తుంది. ఆ ఫీల్ మీకు వచ్చిందంటే ఆ పుష్ చేస్తున్న ఫోర్స్ ఇంకేదో కాదు బయాన్ట్ ఫోర్స్. దాన్నే మనం ఏమంటాం? బయాన్ట్ ఫోర్స్. ఇది ఎప్పుడు కూడా పై డైరెక్షన్‌లో అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మాత్రమే యాక్ట్ అవుతుంది. సో, బయాన్ట్ ఫోర్స్ అంటారు. ఇది ప్రతి లిక్విడ్‌లోనే ఉంటుంది. వాటర్‌లో మనం ఈజీగా చూడొచ్చు. మనం రెగ్యులర్‌గా మన రియల్ లైఫ్‌లో మన ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి వాటర్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ అంటే ఇన్ని రకాల ఫోర్సెస్ గురించి మనం డిస్కస్ చేసాం ఇప్పటిదాకా. ఒకటి ఫస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి మాట్లాడాం. ఓకే. తర్వాత మ్యాగ్నెటిక్ ఫోర్స్ గురించి మాట్లాడాం. దాని తర్వాత దాని తర్వాత మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ గురించి మాట్లాడాం. దాని తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ గురించి మాట్లాడాం. బయాన్ట్ ఫోర్స్ గురించి మాట్లాడాం. ఈ రకంగా ఫోర్స్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ. సో, ప్రతిసారి కూడా మీకు డైరెక్షన్ మాట్లాడుతున్నాను నేను. ఫోర్స్ మాట్లాడుతున్నప్పుడు నేను యారో మార్క్స్‌తో మీరు చూస్తే గనక అన్ని చోట్ల యారో మార్క్స్‌తో చూపిస్తున్నాను. ఎటువైపు అది యాక్ట్ అవుతుంది. ఎటు నుంచి ఎటు వెళ్తుంది. ఆ యారో మార్క్ ఉన్న ప్రతి ఫిజికల్ క్వాంటిటీని మనం వెక్టార్ అంటాము. అయితే ఇక్కడ ఫోర్స్ కూడా ఒక వెక్టార్ క్వాంటిటీ. ఇది వెక్టార్ క్వాంటిటీ ఎందుకు అయిందంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉంది. అలాగే డైరెక్షన్ కూడా ఉంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటమ్మా? దానికి ఒక వాల్యూ. ఫోర్స్ ఎంత అంటే వాల్యూ ఉంటుంది. 10 న్యూటన్, 20 న్యూటన్, లేకపోతే 1 కిలో న్యూటన్ ఇలాగా. సో, ఫోర్స్కి ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంది. అలాగే డైరెక్షన్ అంటే ఫోర్స్ అనేది ఇటువైపు నుంచి అటువైపు యాక్ట్ అవుతుంది, లేకపోతే పలానా డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఈ రకంగా మనం డైరెక్షన్ కూడా చెప్పచ్చు అనమాట. సో, ఎలాగైతే పొజిషన్లో డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ డైరెక్షనల్ క్వాంటిటీ. డిస్టెన్స్ ఈజ్ నాట్ ఎ డైరెక్షనల్ క్వాంటిటీ, బట్ డిస్ప్లేస్మెంట్కి డైరెక్షన్ అనేది ఉంటుంది. అలాగే వెలాసిటీ, స్పీడ్లో చూస్తే వెలాసిటీ వెక్టారు. ఎందుకంటే వెలాసిటీకి డైరెక్షన్ ఉంటుంది. అలాగే యాక్సలరేషన్ కూడా వెక్టారే. అలాగే ఫోర్స్ కూడా వెక్టారే. దీనికి ఎస్ఐ యూనిట్ వచ్చేసరికి న్యూటన్. ఓకే. న్యూటన్ అనేది క్యాపిటల్ ఎన్ ఇస్ అ సింబల్. ఓకే. సో, న్యూటన్ అనేది స్మాల్ ఎన్తో మీరు రాస్తున్నా ఇక్కడ. సో, న్యూటన్ రాయడానికి స్మాల్ ఎన్నే వాడండి. కానీ సింబల్ వచ్చేసి క్యాపిటల్ ఎన్. సింబల్ అనేది ఏంటి? సింబల్ ఈజ్ క్యాపిటల్ ఎన్ ఈజ్ ద సింబల్. సో, ఈ రకంగా ఫోర్స్ అనేది రకరకాల ఫోర్సెస్ ఉంటాయి. ఆ ఫోర్సెస్ అన్నిటి గురించి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, సో నోట్ ఇక్కడ ఏదో ఉంది చూద్దాం. ఇఫ్ ఐదర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆర్ డైరెక్షన్ ఆర్ బోత్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ అనే ఆబ్జెక్ట్ చేంజెస్, ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆల్సో చేంజెస్. అంటే ఏదైనా ఒక వస్తువు మీద ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని కానీ డైరెక్షన్ని కానీ ఏది మార్చినా కూడా ఫోర్స్ యొక్క ప్రాపర్టీ మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వస్తువుని తోస్తున్నారు. ఓకేనా? ఒక వస్తువుని మీరు పుష్ చేస్తున్నారు. మీ ఇంట్లోనే ఒక టేబుల్ని జరుపుతున్నారు. ఒక టేబుల్ని జరపాలి అంటే మీరు ఏం చేస్తారు? టేబుల్కి పెర్పెండిక్యులర్గా మీ యొక్క హ్యాండ్స్ పెట్టి తోస్తారు. ఓకే. టేబుల్ని పెర్పెండిక్యులర్గా తోస్తారు. అలా కాకుండా మీరు డైరెక్షన్ని మార్చి చూడండి, ఆ టేబుల్ కదులుతుందా లేదా. ఏ వస్తువైనా మీ ఇంట్లో మీరు ఏ వస్తువైనా చూడండి. సో, మీరు దాన్ని మూవ్ చేయడానికి ఒక డైరెక్షన్లో రెగ్యులర్గా పెడతారు. అంటే మీకు అలవాటై ఉంటుంది. ఏదైనా వస్తువుని తొయ్యటం, ఇంట్లో మంచాలు తోస్తాం, లేతే టేబుల్స్ తోస్తాం, డైనింగ్ టేబుల్లో ఆగుతాం, ఇలా ఏదో ఒకటి కదుపుతాం కదా. ఆ కదిపేటప్పుడు మీరు ఎప్పుడూ ఫోర్స్ ఒకలా అప్లై చేస్తారు. మీకు తెలుస్తుంది ఎలా అప్లై చేస్తారో. దాన్ని ఇప్పుడు డైరెక్షన్ని మార్చండి. అంటే ఒక డైరెక్షన్ కాకుండా ఇంకో డైరెక్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పైనుంచి కిందకి లాగుతూ
అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబులే ఉంది, ఇలా టేబుల్ ఉంది. సో ఈ టేబుల్ని మీరు ఏం చేస్తారు జనరల్గా, ఈ టేబుల్ ఉంది, ఇలా ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్ని కదపాలంటే మీరు ఇట్లా పుష్ చేస్తారు, అంతే కదా. సో దీనికి పర్పెండిక్యులర్ చేయబెట్టి పుష్ చేస్తారు. అదే కనుక ఫోర్స్ మీరు ఇలా అప్లై చేస్తే టేబుల్ కదులుతుందా? సేమ్ ఫోర్సే, ఇది 10 న్యూటన్ అప్లై చేస్తున్నారు అనుకుందాం, ఇది 10 న్యూటన్ అప్లై చేస్తున్నారు అనుకుందాం. ఇలా అప్లై చేస్తే ఈ టేబుల్ ఏమైనా కదులుతుందా? ఇలా అప్లై చేసినప్పుడు మాత్రమే కదులుతుంది. అలా కాకుండా ఒకవేళ మీరు టేబుల్ని ఈ రకంగా అప్లై చేస్తే పైకి లేస్తుంది కానీ కదులుతుందా ముందుకి? ఈ టేబుల్ ఏమవుతుంది, ఇలా ఉన్న టేబుల్ ఇలా వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుంది, అంతే తప్ప కదలదు కదా ముందుకి. సో అంటే సేమ్ ఫోర్స్ని నేను డైరెక్షన్ని మార్చడం ద్వారా నా యొక్క పర్పస్ సర్వ్ కావట్ల, పర్పస్ మారిపోతుంది. అంటే ఇందాక 10 కిలోన్యూటన్ పర్పెండిక్యులర్గా అప్లై చేస్తే టేబుల్ కదిలింది, అదే 10 కిలోన్యూటన్ని పైన పెడితే టేబుల్ కదలకుండా అలాగే ఉంది. అదే 10 కిలోన్యూటన్ని కింద నుంచి పైకి అప్లై చేస్తే టేబుల్ రొటేట్ అయ్యింది, పైకి లేచింది కానీ కదలలేదు. ఇలాగా అంటే ఫోర్స్ అదే, సేమ్ ఫోర్సే కానీ డైరెక్షన్ని మార్చాను, పెట్టే ప్లేస్ని మార్చాను, దానివల్ల దాని యొక్క బిహేవియర్ మారిపోయింది, ప్రతిసారి సేమ్గా బిహేవ్ చేయలేదు. సో దట్ ఈజ్ వాట్ దిస్ నోట్ ఈజ్ సేయింగ్ అబౌట్. అంటే ఈ నోట్లో ఏం చెప్తున్నాడు, ఈ నోట్లో ఓకే. సో ఇన్ దిస్ నోట్ ఇట్ వాజ్ డిస్కస్డ్ దట్ సో ద మ్యాగ్నెట్యూడ్ ఆర్ డైరెక్షన్ ఏది మార్చినా కూడా, ఇప్పుడు ఇందాక డైరెక్షన్ మార్చకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 న్యూటన్ బదులుగా మీరు కనుక ఒక 1 న్యూటన్ పెట్టారనుకోండి, కదులుతున్న టేబుల్ అసలు కదలదు. అంటే ఫోర్స్ని మార్చడం ద్వారా ఏమవుతుంది, మీ పర్పస్ అనేది, బిహేవియర్ ఆఫ్ ద ఫోర్స్ అనేది మారిపోతుంది. ఓకే. సో ఆ రకంగా మనకి ఫోర్స్ అనేది బిహేవ్ చేస్తుంది. మెజరింగ్ ద మ్యాగ్నెట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్. సో ఫోర్స్ యొక్క మ్యాగ్నెట్యూడ్ని ఏ రకంగా మెజర్ చేయొచ్చు, ఫోర్స్ ఎంత, మ్యాగ్నెట్యూడ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ఫోర్స్ ఎంత ఉంది అని చెప్పేదే మ్యాగ్నెట్యూడ్. అయితే ఈ ఫోర్స్ యొక్క మ్యాగ్నెట్యూడ్ని మనం ఎలాగా డిటర్మైన్ చేయొచ్చు. సో మనం జనరల్గా ఏదైనా ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఒక వస్తువుని కొంటున్నాం అనుకోండి, సో మీకు ఆ వస్తువుని వాడు మెజర్ చేసి మీకు ఇస్తాడు, అంతేనా. సో మెజర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ మిలన్, రోడ్డు మీద మనకు వాటర్ మిలన్ కొంటే వాడు జనరల్గా ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని వాడతారు ఎక్కువగా. సో ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్ వాడి దాన్ని హ్యాంగ్ చేస్తారు, వాటర్ మిలన్ని హ్యాంగ్ చేసి, ఆ హ్యాంగ్ చేసినప్పుడు ఆ వెయిట్ అనేది రికార్డ్ అవుతుంది, ఆ వెయిట్కి వాడు డబ్బులు అడుగుతారు. అయితే డూ యూ ఆల్సో రిమెంబర్ దట్ ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ విత్ విచ్ ఎర్త్ పుల్స్ ద ఆబ్జెక్ట్. అంటే మనందరికీ వెయిట్స్ ఉంటాయి కదా, అసలు మన వెయిట్ అంటే ఏంటి, అసలు కరెక్ట్గా వెయిట్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటో తెలియాలంటే ముందు మాస్ అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా మాస్ అంటే ఏంటో చెప్తా. ఇప్పుడు మన బాడీని ఒక సూట్ కేస్ అనుకోండి, మన బాడీ కానీ ప్రతి మ్యాటర్ కూడా ఒక సూట్ కేస్ అనుకోండి. సూట్ కేస్ బరువు దేని మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు సూట్ కేసులో పెట్టే వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ వస్తువులు నువ్వు దూరంగా పెట్టావు అనుకో, సూట్ కేసు తేలిగ్గా ఉంటుంది. అదే వస్తువులు నీట్గా ఆర్గనైజ్డ్గా దగ్గరగా పెట్టావు అనుకో, సూట్ కేసు బరువు పెరుగుతుంది. సూట్ కేసులో బట్టలు పెడితే ఒక వెయిట్ ఉంటుంది, సూట్ కేసులో పుస్తకాలు పెడితే ఇంకో వెయిట్ ఉంటుంది. సో ఈ రకంగా సూట్ కేసులో నువ్వు డైరెక్ట్గా ఏమైనా మెటల్ ఆబ్జెక్ట్స్ పెడితే ఇంకా ఎక్కువ వెయిట్ ఉంటుంది. అంటే ఇక్కడ సూట్ కేస్ అదే, కానీ ఇక్కడ మారుతుంది ఏంటి, వాట్ ఈజ్ ద ప్యాకింగ్ మెటీరియల్ ఏంటి, అలాగే అంటే ఆ మెటీరియల్ అనేది ఎంత క్లోజ్గా ప్యాక్ అయ్యి ఉంది. సో మాస్ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్, ఆ యాటమ్స్ అనేవి ఎలా ప్యాక్ అయ్యి ఉన్నాయి, క్లోజ్లీ ప్యాక్డా లూజ్లీ ప్యాక్డా. సో క్లోజ్లీ ప్యాక్డ్ అయితే ఒకలా ఉంటుంది, మాస్ ఎక్కువ ఉంటుంది, మాస్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మాస్ ఎక్కువ ఉంటుంది సేమ్ వాల్యూమ్లో. అదే దూరంగా తేలిగ్గా ఉంటే అదే లూజ్లీ ప్యాక్డ్ అనుకోండి, మాస్ తక్కువ ఉంటుంది. ఈ మాస్ మొత్తం కూడా ప్రతిసారి ఎర్త్ ఏం చేస్తుంది, ఈ మాస్ మొత్తాన్ని కూడా దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్తో కిందకు లాగుతూ ఉంటుంది. దాని యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వాడి అది ఎప్పుడు కూడా కిందకి లాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు ఒక సూట్ కేసు ఉంది, ఈ సూట్ కేసు ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సో ఈ సూట్ కేసు లోపల పార్టికల్స్ ఉన్నాయి, ఈ పార్టికల్స్ అన్నీ ప్యాక్ అయి ఉన్నాయి. సో దీన్నే మనం ఏమంటాం, మాస్ అంటాము. సో మాస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాటర్. ఈ మ్యాటర్ మొత్తాన్ని ఈ ఎర్త్ ఏం చేస్తుంది,
జీ అనే వాల్యూ తోటి పుల్ చేస్తుంది. జీ అనే వాల్యూ తోటి పుల్ చేస్తుంది. సో ఈ మాస్ని, ఈ ఎం అనే మాస్ని జీ అనే వాల్యూ తోటి ఎర్త్ పుల్ చేస్తుంది. కాబట్టి ఎం ఇంటూ జీ దాన్నే మనం ఏమంటాం అంటే ఫోర్స్ ఆఫ్ వెయిట్ ఆఫ్ బాడీ ఆర్ ఫోర్స్ ఆఫ్ ద గ్రావిటీ. సో వెయిట్ ఆర్ సింప్లీ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ. సో గ్రావిటీ మన మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తోంది అనేది మన యొక్క వెయిట్. ఇప్పుడు మనం మూన్ మీదకి వెళ్ళిపోయాం అనుకోండి, సడన్గా మూన్ మీదకి వెళ్ళిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మీద గ్రావిటేషనల్ యాక్సలరేషన్ ఎర్త్ కన్నా 1/6 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ యాక్సలరేషన్ 9.8. ఓకే, అదే మూన్ ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్గా 1.6. ఓకే, అంటే ఒక 36 kg ఉన్న మనిషి, 36 న్యూటన్స్ వెయిట్ ఉన్న మనిషి మూన్ మీదకి వెళితే వాడి వెయిట్ వచ్చేసి 6 న్యూటన్స్ అవుతుంది. అంటే 1/6తో డివైడ్ చేస్తే, 1/6తో మల్టిప్లై చేస్తే 36/6, దట్ ఈస్ 6 న్యూటన్. అంటే అదే మాస్, సేమ్ మాస్, ఇందాక మాస్ అదే ఉంది, ఇప్పుడు మాస్ కూడా అదే ఉంది. కానీ ఆ మాస్ ఎక్కడుంది? ముందు ఎర్త్ మీద ఉంది. దాని మీద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ 36 న్యూటన్. అదే ఆబ్జెక్ట్ మూన్ మీదకి వెళ్ళేసరికి దాని యొక్క వెయిట్ వచ్చేసరికి 6 న్యూటన్ మాత్రమే. ఈ రకంగా మనకి వెయిట్ అంటే ఇంకేమీ కాదు, మన మాస్ని ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్తో పుల్ చేస్తుంది. దానివల్ల మనం ఫీల్ అయ్యేదే మన యొక్క వెయిట్. ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ కెన్ బి యూజ్డ్ టు మెజర్ నాట్ జస్ట్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ని కాదు మెజర్ చేస్తుంది, ఓన్లీ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్నే కాదు, బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ ఇన్ జనరల్. ఇఫ్ యూ పుల్ ఆన్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్, ఇట్ మెజర్స్ ద ఫోర్స్ విత్ విచ్ యూ పుల్ ఆన్ ద స్ప్రింగ్ ఇన్సైడ్ ద బ్యాలెన్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ యొక్క బ్రిక్ ఏదేదో మెజర్మెంట్ ఆఫ్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ యూజింగ్ ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్, ఒక ఆబ్జెక్ట్ని స్ప్రింగ్ బ్యాలెన్స్లో పెట్టాడు కదా, స్ప్రింగ్ బ్యాలెన్స్లో పెట్టాడు. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది లెక్క ప్రకారంగా ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ కనుక లేకపోతే అది డమాల్ మన కింద పడి ఎర్త్ దగ్గరికి వెళ్ళిపోవాలి, అంతేనా? అంటే ఈ వస్తువుని ఎర్త్ ఒక ఫోర్స్తో కిందకు లాగుతోంది. ఈ వస్తువుని ఎర్త్ ఒక ఫోర్స్ తోటి కిందకు లాగుతోంది. కానీ స్ప్రింగ్ ఏం చేస్తోంది? ఆ ఫోర్స్ని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తోంది. ఆ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తూ అవతల పక్క పడిపోకుండా పట్టుకుంది. అర్థమవుతుందా కాన్సెప్ట్? ఇక్కడ జనరల్గా ఆ స్ప్రింగ్ కనుక లేకపోతే ఆ బ్రిక్ అనేది కింద పడిపోదు. కానీ స్ప్రింగ్ ఏం చేస్తోంది? నేను ఉన్నానరా నేను హెల్ప్ చేయడానికి అని చెప్పి ఎర్త్ ఎంత ఫోర్స్ అయితే దాని మీద అప్లై చేస్తుందో అంతే సేమ్ ఫోర్స్ని అప్లై చేసి స్ప్రింగ్ దాన్ని పడిపోకుండా ఆపుతుంది. సో కాబట్టి ఈ స్ప్రింగ్ ఈ ఫోర్స్ అప్లై చేసే క్రమంలో కొంత స్ట్రెచ్ అవుతుంది. ఆ ఫోర్స్ ఎంతైతే ఉందో అంతకి సమానంగా అది స్ట్రెచ్ అవుతుంది. ఆ స్ట్రెచ్చింగ్ ద్వారా మీకు అక్కడ ఆ లోడ్ ఎంత అయితే ఉంది, దాని వెయిట్ ఎంత ఉంది అనేది అక్కడ రెడ్ కలర్ ఇది ఉంది కదా, మెజరింగ్ లొకేషన్ ఇది. సో దిస్ రెడ్ వన్. సో దిస్ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్. ఈ రకంగా స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేది మనకి ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ని బ్యాలెన్స్ చేస్తూ మనకి దాని యొక్క వెయిట్ని తెలిసేలా చేస్తుంది. అలాగే థ్రెడ్స్ ఆఫ్ క్యూరియాసిటీ చూద్దాం. థ్రెడ్స్ ఆఫ్ క్యూరియాసిటీ ఇన్ ఎవ్రీడే లైఫ్ ద స్మాలెస్ట్ ఫోర్సెస్ వీ క్యాన్ డైరెక్ట్లీ ఫీల్ ఆర్ ఆఫ్ ద ఆర్డర్ millinewtons 10⁻³ న్యూటన్స్ సచ్ యాజ్ లైట్ టచ్. మీకు అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆ చూపులు గుచ్చుకున్నాయని. అంటే నిజంగానే మీకు ఆ సెన్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా మిమ్మల్ని చూస్తూ ఉంటే మీకు తెలియకుండా అటువైపు మీ కళ్ళు తిరుగుతాయి. మీరు అంటే ఎవరైనా సంబడి ఇఫ్ దే ఆర్ వాచింగ్ యూ, దో యు ఆర్ నాట్ వాచింగ్ దమ్, యూ ఫీల్ దట్ దే ఆర్ వాచింగ్ యూ. వెంటనే మీరు అటువైపు తిరుగుతారు, ఎవరైనా కూడా తిరుగుతారు, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. సో అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే ఈ తిరిగేటప్పుడు లైట్ అనేది ఆ కళ్ళ నుంచి రిఫ్లెక్ట్ అయిన లైట్ మన బాడీని టచ్ చేస్తాయి, లేకపోతే మన బాడీ నుంచి వెళ్ళిన లైట్ రేస్ ఆ కళ్ళని టచ్ చేస్తాయి. ఈ టచ్ లైట్ టచ్ ఏదైతే ఉందో ఆ లైట్ టచ్ కూడా మీరు లైట్ టచ్ చేసేటప్పుడు బాడీని లైట్ టచ్ చేసేటప్పుడు కూడా ఒక ఫోర్స్ అప్లై అవుతుంది బాడీ మీద. ఆ ఫోర్స్ అనేది ఆర్డర్ ఆఫ్ millinewtons ఉంటుంది. కాబట్టి ఆ లైట్ మనల్ని టచ్ చేసిన ఫీల్ కూడా మనకు అర్థమవుతుంది.
Scientists, however, can measure forces far smaller than this down to octanewtons 10⁻⁻20. అంటే మనకి మినిమం ఫోర్స్ వాల్యూ ఇప్పటిదాకా కనుక్కున్నవి 10⁻⁻24 న్యూటన్స్. అంత చిన్న ఫోర్సెస్ కూడా ఈ యూనివర్స్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. మనకు తెలియకపోవచ్చు, బట్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి సో బ్యాలెన్స్డ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ ద సెషన్. థ్యాంక్ యూ సో మచ్.